ఎఫ్ఐఆర్ లేకముందే మాట్లాడారు. ఇంతవరకు తెలియదు సిట్ ఏమైంది, విచారణ ఏమైంది అని. సో దాని చుట్టూ కొంతకాలం జరిగింది. అసలు దేవదేవుని చుట్టూ ఏంటి, కల్తీ లడ్డు మీద గోళ, టోకన్ల జారీ మీద గోళ, ఆవుల మీద గోళ, అసలు వేరేది ఏమీ లేదా. ఇక అలా మాంసమైన గోళ, పాపనాశనంలో ఏదో టూరిజం పడవలు నడుపుతారని గోళ. నిరంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రాన్ని పనికిమాలిన రాజకీయాల కొరకు ఎందుకు వాడు? నేను ఈ పార్టీ ఆ పార్టీ కూడా అనడం లేదు. ఏదో ఒక పార్టీ క్లోజ్ చేయండి మీరన్నా, ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకొని మేము ఈ వివాదాలకు పులి స్టాప్ పెడతాం, మేము దీని జోలికి రాము పోము, దేవుని గురించి భక్తి తప్ప వేరే విషయాలు మాట్లాడము అని ఎవరన్నా కూడా ఒక నైతికమైన స్టాండ్ తీసుకోండి, ఎథికల్ స్టాండ్. ఇప్పుడు కాంపిటేటివ్ పాలిటిక్స్ అయిపోయాయి కదా, ప్రతిరోజు వివాదమే. ఇది ఈ హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇతర మతాల్లో ఏ గౌరవం వస్తుంది? ఏమయ్యా తిరుమలలో ఎప్పుడు ఇదే గోలనా, మందు అవుతారట, మాంసం తింటారట, ఆడ అన్ని రకాల పనికి మళ్ళీ పనులు జరుగుతాయట అంటే ఇంత బాధేస్తుంది. అసలు నిజంగా గుండె తరుక్కుమంటుంది కదా. అన్యాయంగా మీ రాజకీయాలకి ఆడ రోజు ఇదే గోల, ఆవులు చనిపోతాయట, అక్కడ ఇది జరుగుతుందట, అక్కడ ఇది జరుగుతుందట, ఆడ చైర్మన్కు ఈవోకు పడదట, ఆడ అధికారులకు పడదట, టీటీడీ బోర్డు మెంబర్లు రాజకీయ నియామకాలు జరుగుతాయి, వాళ్ళు వచ్చి అజమాయిషి చేస్తారు, ఒక టీటీడీ మెంబర్ వచ్చి ఉద్యోగిని తిడతాడు, దాంతో ఉద్యోగులంతా క్షమాపణ డిమాండ్ చేస్తారు, ఆడ ఆ టీటీడీ మెంబరు నేను క్షమాపణ చెప్పాలంటాడు, అడిషనల్ ఈవో చెప్పాలంటాడు, ముఖ్యమంత్రి సమక్షంలో చైర్మన్ ఈవో ఎవరినోరు అనుకుంటారు. అసలు ఇక్కడ దాకా వెళ్తున్నామండి. ఇది ఎందుకు ఇంత వివాదం? ఒక దేవుని స్థలాన్ని అంశ వ్యవస్థను ఎలా నిర్వహించాలో మీకు తెలియకపోతే పక్క పడేయండి, భక్తులు చూసుకోండి, అప్పచెప్పండి. ఇంతకన్నా రాజకీయపరమైనటువంటి వివాదాల్లో రోజు ఆ దేవుణ్ణి ఎందుకు తీసుకొస్తాను బాధతో ఉంటున్నాను నేను. ఇప్పటికైనా ఎవరో ఒకరు సమ్ పార్టీ లెట్ ఇట్ ఫుల్ స్టాప్, మేము వాలంటరీగా ఈ వివాదాలు రాము, జోలికి పోము అని చెప్పమనండి. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఇదే పని, ఎవరి మీద ఎవరు కాంపిటేటివ్ పాలిటిక్స్, ఇందులో వేరేది ఏమీ లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు పోనీ రియాక్షన్ అన్న సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేదిగా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నేను ఎప్పటి నుంచి వింటున్నాను తిరుమల పైన అన్య మత ప్రచారాలు, సమస్య ఎక్కడ పరిష్కారం అయిందా? పోనీ ఒక సమస్యను లేవనెత్తినప్పుడు దానికి ఒక పరిష్కారం కూడా దొరకాలి కదా. ఇది రాజశేఖర రెడ్డి ముందటి కాలం నుంచి వింటున్నాం. ఇక మా తిరుమల కొండ పైన మద్యము మాంసము ఎప్పటి నుంచి వింటున్నాం. సమస్య ఇక్కడ ఇదేమన్నా క్లోజ్ అయిందా? తిరుపతి లడ్డూలో కల్తీ క్లోజ్ అయిందా? 4వది ఇప్పుడు ఆవుల మరణాలు, ఈ ఊరు ఎప్పటి నుంచి వింటున్నాం? చాలేళ్ళ నుంచి వింటున్నాం. మా క్లోజ్ అయిందా? అసలు ఏది క్లోజ్ కాదు కదా. సమస్య లేవనెత్తడమే తప్ప పరిష్కారం ఎక్కడ ఉండదు. ఏం లేదు, ఎందుకు పరిష్కారం దొరకక కాదు, రాజకీయం చేయాలనుకున్న పరిష్కారం ఎందుకు? మనకు సొల్యూషన్తో సంబంధం లేదు, పాలిటిక్స్ చేయదలుచుకున్నాం కదా. సో అధికారులు ఉండరు. ఇప్పుడు ఉదాహరణకు మీకు గోశాల డైరెక్టర్ ఆ టోకన్ల జారీ అప్పుడు జరిగిన అప్పటి నుంచి ఇప్పటివరకు నియామకం కాలేదు. సో అలాగే చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకం కాలేదు, అధికారుల నియామకాలు కూడా జరగవు. ఎక్కడి దాకా వెళ్తున్నామన్నది క్వశ్చన్. ఇప్పటికైనా ప్లీజ్ దేవునితో రాజకీయాలు, దాని మీద ఆఖరికి వ్యక్తిగతమైన అంశాలను కూడా పట్టుకొచ్చి ఎవరైనా కోరుకోవాలా? మనం ఇప్పుడు దేవునితో అపచారం పెట్టుకుంటే నీ కొడుకు యాక్సిడెంట్ అవుతుంది, ఏం భాష అది? సో అసలు అంటే ఇలాంటి విషయాలు కూడా రాజకీయాలకు పట్టుకొస్తారా? సో ఎవరింట్లో జరగవు అవి? ఇలాంటి అన్న అనుభవాలు ప్రతి ఇంట్లో ఏదో సందర్భంలో జరుగుతాయి కదా. దాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టాలా? పాప చిన్న బిడ్డ కదా, ఆయన ఏదో సింగపూర్లో చదువుకుంటున్నాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్ భార్య తలనీలాలపైన రాజకీయమే, ఆ పవన్ కళ్యాణ్ చిన్న పిల్లవాడు పాపం, సో ఆ ముక్కుపచ్చల పిల్లాని ఆరోగ్యం పైన రాజకీయమే. అసహ్యమేస్తుంది నిజంగా చెప్పాలంటే. సో ఎందుకు ఇంత దిగజారాలి రాజకీయాలు అని? నిజంగా దేవుడే శిక్షించాలి ఈ రాజకీయాల్ని. మనమైతే మన చేతులు లేదు, మానవుల చేతులు లేదు. ఎలాంటి ఇంత కాంపిటేటివ్ పాలిటిక్స్ వీళ్ళు వాళ్ళకు వాళ్ళ వీళ్ళు. ఎందుకంటే కనీసం వైసీపీ టీడీపీ ప్రత్యేక హోదా మీద, ఓ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పైన, ఒక ఫైనాన్స్ 16th ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి ఏ నిధులు ఇవ్వాలన్న దానిపైన, డీలిమిటేషన్ పైన, వీటిపైన కనుక ఘర్షణ పడితే రాష్ట్రం బాగుపడుతుందయ్యా. ఏమైనా మీరు ఈ దేవుణ్ణి చుట్టూ ఒక రాజకీయం చేయడం, మనోభావాల చుట్టూ రాజకీయం చేయడం, మతం చుట్టూ రాజకీయం చేయడం, ఇది వదిలేసి ప్రజల చుట్టూ రాజకీయం చేయండి. ప్రజల చుట్టూ రాజకీయం చేసే పని చేయండి. ప్రత్యేక హోదా మీద రాజకీయం కొట్లాడండి. ఎంతన్నా మీరు విశాఖ స్టీల్ మీద కొట్లాడండి.
కడప స్టీల్ ప్లాంట్ మీద కొట్లాడండి, కాకినాడ ఆయిల్ రిఫైనరీ పైన కొట్లాడండి, కేంద్ర విద్యా సంస్థలు ఏ రకంగా ఉన్నాయో కొట్లాడండి, విభజన హామీల పైన కొట్లాడండి, అమరావతికి కేంద్ర సాయం గురించి కొట్లాడండి. ఇవి కదా కొట్లాడాల్సింది. మీరు ఆక్వా రైతులు ట్రంప్ సుంకాలతో ఇబ్బందులు పడుతున్నారు, దానిపైన కొట్లాడండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చేయాలన్న దాని మీద కొట్లాడండి. ఇది వదిలేసి పొద్దున్న లేస్తే మతం చుట్టూ, ధర్మం చుట్టూ, దేవుడి చుట్టూ రాజకీయం ఎందుకండి? ఈ కారణమైంది. ఒకసారి రోజా ఏమన్నారు బయట? ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. ఇదా మీ చిత్తశుద్ధి? ఇంకొకసారి. కలియుగ దైవం ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ